#పోయినా అనే ఒక రహస్య సమూహం సమాజంలోని పాపులను, తీవ్రవాదులు, అవినీతిపరులు కిరాతకంగా చంపి ఆ భయంకరమైన వీడియోలను ఇంటర్నెట్లో పెడుతుంది. స్టీవెన్ మిల్లర్ అనే ఒక ప్రభుత్వ ఇన్వెస్టిగేటర్ ఈ కేసును చేపడతాడు. అతని ప్రియురాలు అయషాను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అతను ఎదురుచూస్తుంటాడు. నిజానికి ఆ సమూహాన్ని నడుపుతున్నది మనుషులు కాదు, హ్యాన్స్ ఫ్రీమాన్ అనే రాక్షసుడు, లూసిఫర్ మరియు అతని అనుచరులు. వాళ్ళు డానీ అనే డ్రగ్ డీలర్, డానియెల్లా అనే పోర్న్ స్టార్ మరియు సన్నీ అనే నాజీని తమ ఎస్టేట్కు పిలిపించి వారిని భయంకరమైన రాక్షసులుగా, బానిసలుగా మార్చేస్తారు. ఈ క్రూరమైన చర్యలన్నింటినీ పిగ్ మిషన్ వంటి వీడియోలుగా చిత్రీకరిస్తారు. వాళ్ళు స్టీవెన్ను కూడా పిలిచి ఒక పరీక్ష పెడతారు. అతని శత్రువును చంపి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇస్తారు. కాని స్టీవెన్ ప్రతీకారాన్ని తిరస్కరించి దయను ఎంచుకుంటాడు. దాంతో అతను తమలాంటి రాక్షసుడిగా మారడానికి అనర్హుడని నిర్ణయించుకుని ఆ రాక్షసులు తమ కొత్త బానిసలతో మాయమవుతారు. స్టీవెన్ తనలోని ద్వేషాన్ని వదిలేసి చివరకు ప్రశాంతతను వెతుక్కుంటూ వెళ్లడంతో కథ ముగుస్తుంది.